కార్తీక మాసం మొదటి సోమవారమే కేదారేశ్వర నోమైతే నోచుకున్నామండి. ముందుగా గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి ముంగిట్లో ముగ్గులు వేసిన తర్వాత ఇంట్లో పురాతన తిరగలి, రోరు, రోకలి వీటికి కూడా బొట్లు పెట్టేసి గౌరమ్మ స్వరూపంగా పూజిస్తాము. ఇది లెక్క నోము కదా. 21 లెక్క చొప్పున పసుపు కొమ్మలు, ఒక్కలు, ఆకులు వీటితో పాటు 3 రకాల నైవేద్యాలని 21 లెక్క చొప్పున దేవుడికైతే నైవేద్యంగా సమర్పించాలండి. అలాగే ఈ నోములో ప్రతి సంవత్సరం కొత్త తోరాలు అయితే తెచ్చుకోవాలి. 21 పోగులు, 21 ముళ్ళు వేసిన తోరాలండి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారమైనా ఈ నోము నోచుకోవచ్చండి. ఇంటిని పాతి ఉపవాసం ఉండి నోమైతే నోచుకోవాలి. అమ్మ ప్రసాదాలు చేసే పనిలో ఉన్నారు. నేను పూజలోకి కావాల్సిన అక్షంతలు, చందనం అయితే కలిపేసి పూజా పీటకి పసుపు రాసేసి ముగ్గు వేసి కుంకుమ బొట్లు పెట్టేసి పూజకైతే సిద్ధం చేస్తున్నాను. ఈ కేదారేశ్వర వ్రతానికి శివ పార్వతుల విగ్రహం అన్న చిత్రపటం అన్న పెట్టి పూజించుకోవచ్చు. అలాగే ఈ నోములో కలశాన్ని ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇంకా మనము కేదారేశ్వర వ్రత కల్పం బుక్ లో నుంచి పూజా విధానం అదంతా చూసుకుంటూ చేసుకోవాలి. ఈ నోము ఆచారం ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారమైనా నోము నోచుకోవాలి. ఖచ్చితంగా నోచుకోవాలండి. అలాగే పూజలో దేవుడికి 21 లెక్క చొప్పున 3 రకాల ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తాం కదా. అది ఏ ఇంటి పేరు గల వారైతే నోము నోచుకుంటున్నారో వారే తినాలండి. ఇంటిని 10 కొబ్బరికాయలు కొట్టిన తర్వాత అమ్మ అయితే హారతి ఇచ్చేస్తున్నారు. నోము విధానం అంతా కంప్లీట్ అయ్యేసరికి చీకటి పడుతుంది కదా. ప్రతి సంవత్సరం ఇంట్లోనే మేము 365 ఒత్తులైతే వెలిగిస్తామండి. ఉసిరి దీపాలతో పాటు ఈ సంవత్సరం కొత్తగా గౌరమ్మ చెట్టు కూడా పూజలో పెట్టి పూజించుకున్నాము. నోము నోచుకున్నాక నలుగురికి భోజనం పెడితే ఇంకా మంచిది. అలాగే పూజలో ఉంచిన తోరాన్ని చేతికైతే కట్టేసుకోవాలి.